जय जय शुभकर विनायक श्रीकांति भागवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकांति भागवर सिद्धि विनायक ఇష్టమైనది పదినది కడ ఇష్టగామ్యములు తీర్చేనది I request all the beautiful ladies out there at display tables to please come and occupy the seats here, please. Display table దగ్గర ఉన్న మహిళలందరూ దయచేసి ఇక్కడ వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రోగ్రామ్ అబౌట్ టు స్టార్ట్. మీరు ఇక్కడ వచ్చి కూడా రాసుకోవచ్చు. సో పార్టిసిపెంట్స్ చేసుకొచ్చిన డిషెస్ కొన్ని చూపిస్తాను. ఇది వచ్చేసి ఊదల పులిహోర అండి. చాలా వరకు మిల్లెట్స్ యూస్ చేశారనమాట. గోధుమ పాయసం, కొర్రల బిర్యానీ, రాగి లడ్డు, ఇది వచ్చేసి తెల్లగపిండితో చేశారు. సో మనకి క్లియర్గా కనిపించట్లేదు. సో ఇది వచ్చేసి రాగి రొట్టె. ఇది కూడా అలాంటి రొట్టె టైపే, మరి క్లియర్గా అయితే కనిపించలేదు నాకు. సో సున్నుండలండి. ఇది ట్రెడిషనల్ డిష్ కదా. సున్నుండలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో నేనేం చేసుకెళ్ళానో చెప్పలేదు కదా మీకు. స్ప్రౌటెడ్ మూంగ్ బ్రాక్లీ రైస్ అండి. సింపుల్గా చెప్పాలి అంటే పెసల్ని మొలకలు ఎత్తించి దాంతో బ్రాక్లీ అవన్నీ యూస్ చేసి నేను రైస్ చేశాను అనమాట. పులావ్ చేశాను. సో నేను ఇంకొక డిష్ కూడా తీసుకెళ్ళాను. మా అత్తగారితో చేశారనమాట. అది మిల్లెట్స్తో పాల తాలికలు. సో మా ఫ్రెండ్ అనుకోకుండా మా ఫ్రెండ్ వచ్చింది. సో తనకు ఒక డిష్ ఇచ్చి నేను ఒక డిష్ పెట్టుకున్నాను డిస్ప్లేలో.
సో మొత్తం 50+ పార్టిసిపెంట్స్ ఉన్నారు కదండి. ఐటమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. సో ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. సో ముగ్గురు జడ్జెస్ కూడా టేస్ట్ చేశారు. అలాగే కోవిడ్ టీము ఇంకా వచ్చిన గెస్ట్లు వాళ్ళందరూ కూడా టేస్ట్ చేశారనమాట. అలాగే లాస్ట్లో నోవోటెల్ హెడ్ షెఫ్స్ కూడా వచ్చారండి. వచ్చి మొత్తం డిషెస్ అన్నీ కూడా చూసి టేస్ట్ కూడా చేసి వెళ్ళారనమాట. వాళ్ళు కొన్ని డిషెస్ అయితే వాళ్ళు కొత్తగా అనిపించి వాళ్ళ రెసిపీ అడిగి తీసుకొని ఫొటోస్ అవి కూడా తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి డేట్ బైట్స్ అండి. హై ప్రోటీన్ సలాడ్. చేయకుండా కూర్చొని చెప్తే డిస్క్వాలిఫైడ్. సో ఓకే, మనకి టైం ఇవ్వట్లేదు. వెల్కమ్ వెల్కమ్ షెఫ్ రాజు గారు, వెల్కమ్. మీ అందరికి తెలుసు అనుకుంటా. తెలుసా తెలీదా? తెలుసు. తెలుసు, వెరీ గుడ్. సో ఈటీవీ అభిరుచి ఫేమ్ రాజు గారు. సో ఇవాళ మన జడ్జ్ ప్యానల్ వీరే. సో చాలా రెడీ, చాలా మీరు ఛాలెంజింగ్ అండి ఈసారి మాత్రం. యూ హావ్ సో మెనీ డిషెస్ టు టేస్ట్. అండ్ కేపీ గారు, కరణ్ గారు. సో వెల్కమ్ సంజయ్ గారు, చైర్పర్సన్ కోవా ఇండియా. వెల్కమ్ వెల్కమ్. సో కరణ్ గారు ఇనవిల్ ప్రెసిడెంట్ అండ్ కేపీ గారు రోషి మిటాన్ ప్రెసిడెంట్. సన్నారెడ్డి గారు చైర్పర్సన్ కోవా ఇండియా. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ సుమన్ కుమార్ గారు, ఫౌండర్ మెంబర్, ఫౌండర్ డైరెక్టర్ మిసెస్ సుమన్ కుమార్ కోవా ఇండియా. Welcome all the delegates from Goa, India. Welcome Ramon Garu from Rotary Midtown. So I'm very sorry, my dears. We'll continue with the game later in the show because all the guests have arrived already. So we'll be starting our program. సో ఫైనల్గా రాజుగారు అయితే వచ్చేసారండి. ఇంకా ఆయన రాగానే పార్టిసిపెంట్స్ అందరం కూడా ఎవరి ప్లేసుల్లో వాళ్ళు వెళ్ళిపోయి కూర్చున్నాము. సో ఫస్ట్ రాజుగారు రాగానే మా అందరి దగ్గరికి వచ్చి మేము చేసిన ఐటమ్ ఏంటి అనేది అడిగి తెలుసుకొని మొత్తం అందరి కూడా ఫస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత అందరి మళ్ళీ టేస్ట్ చేశారు. Only for you. 抑えられないこの熱い恋は Only for you.
స్ప్రౌటెడ్ మూంగ్ బ్రోకలీ పులావ్. బ్రౌన్ బాస్మతి రైస్, బాస్మతి రైస్ జీరో కొలెస్ట్రాల్. ఇవన్నీ టేస్ట్ చేద్దాం మరి. లైట్గా తిన్నాం ఏదో రొట్టె ఇంకా తినేసి మళ్ళీ ఇవన్నీ తినకపోతే ఆడబాటు అదే టేస్ట్ చేయాలి కదా మరి. డైరెక్ట్ దాకా వస్తే మళ్ళీ ఎక్కువ. సో మొత్తం ముగ్గురు జడ్జెస్ ఉన్నారండి. ముగ్గురు కూడా వచ్చి అందరు ఐటమ్స్ టేస్ట్ చేసి మార్క్స్ ఇస్తున్నారు. సో నా డిష్ టేస్ట్ చేశారండి. స్ప్రౌటెడ్ బ్రోకలీ రైస్ టేస్ట్ చేశారు. సో 30 years ఎక్స్పీరియన్స్ కదండి. టేస్ట్ చేసి నిదానంగా నవ్వులుతూ తింటూ చెప్పారు లాస్ట్లో స్టార్ అనాస పువ్వు ఫ్లేవర్ డామినేట్ అయిందమ్మా అని చెప్పారు. సో ఎంత ఎక్స్పర్ట్సో కదా వాళ్ళు. సో మా అత్తగారు మిల్లెట్స్తో పాల తాలికలు చేశారని చెప్పాను కదా. సో తనకి ఇచ్చానమాట మా ఫ్రెండ్కి. సో ఫైనల్గా రాజుగారు ఆ మిల్లెట్స్ పాల తాలికలు టేస్ట్ చేయడానికి వచ్చేసారు. సో టేస్ట్ చేశారు. తనకి రాజుగారికి బాగా నచ్చినట్టే ఉంది. సో మొత్తమును ఎలా తయారీ విధానము ఏమేమి కొలతలు అన్నీ కూడా చూస్తున్నారు. సో ఇక్కడ మేము రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఇవన్నీ కలిపి చేశారనమాట. సో ఇక్కడ మైనస్ ఎక్కడ అయింది అంటేనండి, రాజుగారు ఏమడిగారంటే ఇన్ని రాగి పిండి, గోధుమ పిండి, జొన్న పిండి ఇవన్నీ ఇన్ని వాడినప్పుడు బియ్యం పిండి ఎందుకు వాడారు అని అడిగారు. సో బియ్యం పిండి వాడటంతో అక్కడ మైనస్ అయిందనమాట. సో లేకుంటే ఏదో ఒక ప్రైజ్ అయితే మాకు వచ్చేది. సో అక్కడ మైనస్ అయిందండి. సో నేను చేసిన రైస్లో అయితే నేను కినోవా రైస్ కానీ లేదంటే కొర్రలు, సామలు, అరికెలు వాటితో చేస్తే నాకు వచ్చేది. నేను రైస్ యూజ్ చేసేసరికి అక్కడ మైనస్ అయింది. సో అందరి డిషెస్ టేస్ట్ చేశారండి. ఇంకా ఫైనల్గా మార్క్స్ వేయటానికి షెఫ్ రాజు గారు అలాగే షెఫ్ యాదగిరి గారు సపరేట్గా కూర్చొని మార్క్స్ వేస్తున్నారు. సో ఈలోగా మేము తంబోలా ఆడుతూ ఉన్నామన్నమాట. 3-2-32 2-3-23. The life is moving around only in 3. సో మరి ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి మనకి చాలా మంది హెల్ప్ చేశారు. సో వారందరినీ ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ అండ్ అవర్ మెయిన్ ఈవెంట్ స్పాన్సర్ రోటరీ మిడ్ టౌన్. సో కృష్ణప్రభు గారు అండ్ సార్ బాబు గారు అండ్ అఫ్ కోర్స్ రామ్మోహన్ గారు, ఇన్నోవేట్ ప్రెసిడెంట్ కరంకావ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ our total event sponsor for 9 districts is Freedom Oil from Germany, Edinburgh. And then Bajaj Electronics, Sukasa Ceramics, 3F Swabiman Trust, R3K Power LLP, our media partners are Indian Express and our hospitality partners are Novotel. And then Top Star Hospitals, Dr. Pratyusha Hospitals, Maheshwari Jewelers, Ruddhi Jewelers, Lotus Photo Concepts, Ram Krishna Garu, and then Sarayu Digitals, Mold and Hold, and Studio Design Your Dreams. These are all our supporters for this wonderful event, Positive. Thank you from our bottom of our heart for all the sponsors for supporting to such a wonderful
competition and welcome Abhishek Garu from Novotel. గట్టిగా చెప్పాలి. ఇంటి దగ్గర రక్షించలు వేస్తారా? ఏం పర్లేదు, రాజుగారు వచ్చారు, రేపు ఆయన చేసిందే మీకు పెడతాను. ఈసారి ఆయన కాకరకాయతో ఒకటి మహా చేతిగా ఒకటి చేశారు, అది పెడతానని చెప్పండి మీ ఆయనకి. అంతే కదా, మరి లైసెన్స్ ఇచ్చా కదా, మరి ఇంకేం కావాలి, మెల్లిగెళ్ళి వచ్చినావు. ఓకే అండి. సో ఇక్కడ కాంపిటీషన్ అనగానే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. సో చాలా మంది కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాంపిటీషన్ ఇక్కడ వరకు మీరు రావడం అనేది చాలా గ్రేట్. మా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళ కిందే లెక్క. ఆ వంట చేసుకొని ఇక్కడ వరకు రావాలనే ఆ ఆలోచన అనేది ఉంది కదా, చాలా ధైర్యం కావాలి దానికి. ఏం టెన్షన్ పడాలి, ఎన్ని తిండి తిన్నందుకు అమ్మా. ఏదో ఒకటి చేసి పెట్టారు కదా, ఏదో ఒకటి అది చేసి పెట్టారు కదా, అన్ని రకాలు వెళ్ళినాయి కదా పొట్టలోకి. మరి ఇప్పుడు ఎంత వద్దనుకున్నా వాళ్ళ చేతిలో ఫోన్లు పెట్టేస్తున్నాం, 4 ముద్దలు అలా నోట్లో పెట్టేస్తున్నాం, దాని తర్వాత వాడు ఫోన్ వదలట్లేదు. అలాగే ఇప్పుడు ఏదైతే మీరు జంక్ ఫుడ్ తినిపిస్తున్నారో దానికి అలవాటు అయిపోయిన తర్వాత మీరు పౌష్టికాహారం తినంటారా అంటే ఎవరు కూడా తినరు. ఎందుకంటే ఆ రుచులకు అలవాటు అయిపోయి ఉంటుంది. దాంట్లో కలిపి కొన్ని కెమికల్స్ ఏంటంటే మైండ్ని దాని వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. బేసిక్గా వచ్చేసి అజినోమోటో, అది బేసిక్గా దేంట్లో ఏదో టేస్టింగ్ సాల్ట్ అని చెప్పి అన్నింటిలో వేస్తూ ఉంటారు. అది దేనికో మాకు అర్థం కాదు, షెఫ్లో మేమే వద్దని చెప్తా ఉంటాం కానీ ఇళ్లలో వాడుతూ ఉంటారు. ఒకప్పట్లో అది ఓన్లీ చైనీస్ ఐటెంలలో వేసేవాళ్ళు, ఇప్పుడు పప్పులో ఉప్పులో దేంట్లో అయినా కానీ అలా చిటికడ వేసేస్తున్నారు. వేస్ట్ అది. ఎందుకంటే పంచదార చూడండి, నాలుగు మీద వేసుకుంటే తీయగా ఉంటుంది, పాయసంలో వేసుకుంటే పాయసం తీయగా అవుతుంది. ఓకే, కారం నాలుగు వేసుకుంటే కారంగా ఉంటుంది, కూరలో వేసినా కారంగానే ఉంటుంది. ఒక రవ్వ వేసుకొని చూడండి అజినోమోటో, దాని రుచి ఎలా ఉంటుందో చూడండి. అది మీ కూరకి ఏ టేస్ట్ ఇస్తుందో మీరే ఆలోచించుకోండి. నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను సైంటిస్ట్ కాదు, ఓన్లీ నేను షెఫ్ మాత్రమే. అలాగే ఫుడ్ కలర్స్ కూడా నేను చేసే షోస్ 3200 ఎపిసోడ్లు చేశాను నేను. ఓకే, ఏ ఒక్క దాంట్లో కూడా అజినోమోటో వాడలేదు. ఫుడ్ కలర్స్ చాలా చాలా తక్కువ వాడతాము. ఎందుకు? మమ్మల్ని చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు ఇంట్లో చేస్తూ ఉంటారు. మేము చేసిన డిష్లు చాలా చేసి పెడతా ఉంటారు, కొన్ని తిట్లు తింటారు, కొన్ని మొప్పులు పొందుతూ ఉంటారు, అది మామూలే. అందుకే మేము స్క్రీన్లో మాత్రమే కనిపిస్తాం. ఎక్కువ మీ ఇంటికాడ కనిపిస్తే తీరులో మీ ఆయన లేదా మీ పిల్లలు పడుకొని మమ్మల్ని అంటారు. ఎందుకంటే నేను చూపించడం బాగానే చూపిస్తాను, మీరు ఏదో వేసేది ఏదో ఫోన్ చూస్తున్నా లేకపోతే ఫోన్ మాట్లాడుతున్నాం, 4 ఎక్కువేసేసారు అనుకోండి, డిష్ ఎక్కడో పోతుంది, నన్ను తింటారు మీ ఆయన. అది నాకు తెలిసిన విషయం కాబట్టి హెల్తీగా ఫుడ్ మనం పెడితేనే బాగుంటుంది ఇంట్లోనే. ఇందాక నేను చెప్పాను, మన ఇల్లే ఒక హాస్పిటల్ అనుకోవాలి, మన కిచెన్ మెడికల్ షాప్, మన అమ్మలు డాక్టర్, వాళ్ళ మించిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు. అంత బాగా సీజనల్గా తగ్గట్టుగా ఎప్పుడు ఏమి పెట్టాలో అమ్మకు తెలిసినంతగా ఇంకెవరికి కూడా తెలియదు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సింది. ఇంట్లో 10 మందికి 10 రకాల వంటలు ఇష్టం ఉంటాయి, కానీ దాన్ని అన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఏ వంట చేస్తే ఆ పూటకి బాగుంటుంది, అందరూ నచ్చుకొని తింటారనేది ప్రతిరోజు టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే హోటల్లో మేము ప్రతి గెస్ట్ కస్టమర్ని మేము సాటిస్ఫై చేయాలంటే రకరకాల వంటలు చేస్తాం, కానీ ఆ మొత్తం నెట్వర్క్ అంతా కూడా అమ్మ ఒక్క దగ్గరే ఉంటుంది, అమ్మ దగ్గరే ఉంటుంది. అంతమందిని సాటిస్ఫై చేస్తుందంటే అమ్మ గ్రేట్. అది ఎప్పుడైనా కానీ ఎవ్వరు కాదని. మహిళలందరూ కూడా అంటే వంటింటికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలో వాళ్ళు స్వయంగా సంపాదించుకునే స్టేజ్కి, అలాగే నలుగురికి ఉపాధి వచ్చే స్టేజ్కి ఎదగాలి. దానికోసమే అహర్నిశలు కృషి చేస్తుంది కోవేక్ సంస్థ. వీటికి సంబంధించి దాంట్లో మిల్లెట్స్ ఆరోగ్యపరంగా అది ఎంతవరకు తిన్నవారికి దాంట్లో ఉన్న విలువలు దొరుకుతాయి. దాన్ని మీరు ఎలా తయారు చేస్తారని మేము అడిగాము. అందుకోసమే ఏమేమి వేశారు, ఎలా చేశారు అనేది 2వ కేటగిరీ అది. 3వది వచ్చేసి మీరు పాయసం చేస్తే పాయసం లాగే ఉండాలి, హల్వా కాకూడదు, హల్వా చేస్తే హల్వా లాగానే ఉండాలి, అది ఇంకేదో గట్టిగా ముద్దల కాకూడదు, తలపక్కలు కొట్టేట్టుగా. ఆ టెక్స్చర్ అనేది కూడా చూస్తాం, కరెక్ట్ డిష్ టెక్స్చర్ అది ఉందా లేదా అనేది. 4వది రెసిపీ కార్డు మిమ్మల్ని అందుకే అడిగాము, అక్కడ రాసేసి దాంట్లో వేసిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం అనేది. 5వది వచ్చేసి
మిమ్మల్ని మేము అడిగినప్పుడు మీరు ఇచ్చే సమాధానం మీద మాకు ఆధారపడి ఉంటుంది. అది డిష్ మీరే చేశారా, మీ అమ్మ చేసిందా, మీ కూతురు చేసి ఇచ్చారా అనేది. ఓకే, అందుకే కింద మీద పైన కింద అటెండ్ చేసి మేము అడుగుతూ ఉంటాం. దాంట్లో మాకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఇన్ని ఒక 5 రకాల కేటగిరీస్ ప్రకారం మేము మార్కింగ్ చేసుకొని దాన్ని ఈక్వల్ చేసేసుకొని వచ్చిన మార్కులు మేము విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. విజయవాడకి అలాగే అప్పుడప్పుడు మేము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చే చుట్టాలు మాత్రమే ఇక్కడ మీ అందరికీ కూడా. ఎందుకంటే పార్టిసిపేట్ అనేది మా దాంట్లో ఏముండదు. మేము ముగ్గురం కూడా వేరే వేరే ఎదుగా ఉంటాం, మా గ్రూప్ ఒకటే. సో జడ్జిమెంట్ అనేది జెన్యున్గా ఉంటుంది మీకు ఇచ్చేది. మాకు రాలేదు వాళ్ళకే వచ్చింది అనేది కాదు. ఎంత సీరియస్గా ఏంటంటే నేను స్పీచ్ ఇవ్వట్లేదండి బాబు, రాసిన అయితే బాగుంటుంది కదా. ఆ టెన్షన్లోనే రాసినామండి. ఆ టెన్షన్ కంటే ఈ టెన్షన్ చిన్నదే. ఏంటో ఆయన ఏమంటారో మా పిల్లలు ఏమంటారో ఏం పర్లేదు. మీ పేరు చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్? తీసుకొని వెళ్ళిపోతాం. చెప్పండి. నాకు ఒక డౌట్ ఉంది సార్, మీకు అసలు వంట నేర్పింది మీ మదర్ అసలు? వైఫ్ ఎప్పుడెప్పుడో తర్వాత ఎప్పుడో వస్తుంది కదమ్మా. నేర్చుకోవాల్సి వచ్చిందా? అంటే మేడం చెప్పిన దానికి ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. రాజుగారు ఇంట్లో మీ ఇంట్లో మీరు చేస్తారా, మీ ఆవిడ చేస్తారా? దొంగ తిరిగి కూడా ఎందుకు చెప్పండి అడగడం. స్ట్రేట్ గా అడిగితే చెప్తాను కదా. శాకాహారి. నేను మాంసాహారి అని ఎవరున్నారు? నేను వెజిటేరియనే. గింజలు తినే కోడిని తింటాను, గడ్డి తిని మేకని తింటాను. 100% నేను వెజిటేరియనే. అక్కడ చూడద్దు. ఇంకా ఏమైనా క్వశ్చన్ చెప్పండి. చెప్పండి, మీరు అడుగుతున్నారు అనుకుంటేనా? HIHCA అంటే ఏంటి? హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ షెఫ్స్ అసోసియేషన్. సో నలుగురికి చేయూత ఇవ్వాలి అనేది మా యొక్క మోటో. సంవత్సరంలో కనీసం ఒక 4 మేము సోషల్ వర్క్ చేస్తూ ఉంటామండి. సీజనల్గా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు రూరల్ ఏరియాలలోకి వెళ్ళేసి పిల్లలకి స్కూల్ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వింటర్లో వచ్చేసి రోడ్డు పక్కన పడుకున్న ఎవరో తెలియదు మనకి, మిడ్ నైట్లో వెళ్తాం, వాళ్ళు ఇచ్చిన వరకు కూడా వాళ్ళకి తెలియకూడదు. అలా పైనుంచి అలా బ్లాంకెట్స్ కప్పేసుకుంటూ అలా వెళ్ళిపోతాం. సో ఇంకోటి వచ్చేసి అనాథ పిల్లలు హాస్టల్స్లలో అక్కడక్కడ రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి అసలు కళలో కూడా ఊహించుకోలేరు కొంచెం స్టార్ హోటల్ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు తింటామా లేదా అనేది. అలాంటి వారి దగ్గరికి వెళ్ళేసి మేమే ఆ హోటల్ ఫుడ్ ఎలా ఉంటుందో ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించి వాళ్ళతో పాటుగా ఆ డే మొత్తం స్పెండ్ చేసి హాయిగా వాళ్ళని హ్యాపీగా ఉంచేసి వస్తూ ఉంటాము. అవునంటున్నారా? ఓకే, అంతే కదా క్వశ్చన్. నాకా అమ్మనే నేర్పించింది. అమ్మ నేర్పించిన విద్య మా ఇంట్లో ఆవిడ చేస్తుందండి. నిజం చెప్పండి, బాగా చేసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ వల్ల మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాము. ఇంకా అయిపోయిందా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. మా విజయవాడ నగర మహిళలందరి తరపున మీరు ఇటువంటి అంటే ఈ చెఫ్ మీ ప్రవృత్తిలో మీరు ఎన్ని సోషల్ సర్వీసెస్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. సో అందరి ఆశీర్వాదాలు ఉంటేనే ఏమైనా కూడా కార్యక్రమాలు చేయడానికి వీలవుతుందమ్మా ప్రతి ఒక్కరికి కూడా. సో ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్ అవైటింగ్. సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. మనం బాగుండాలి, మీరు బాగుండాలి. వచ్చేయండి అమ్మ రావాలి. ఇంత లేటా? ఇప్పుడు మేము లేట్ చేయట్లేదు, ఇప్పుడు మీరు లేట్ చేస్తున్నాం. आज भी है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beat यार, तो मेरी